హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ ఘోస్ట్ విజయ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. ఒకనొక టైంలో మన అమ్మల జనరేషన్లో సాధారణంగా నాకు అనిపించింది చెప్తున్నాం, పొరపాటున వీధి చివరి నుంచి చూడడం అనే కాన్సెప్టే వాళ్ళు ఆలోచిస్తే ఇప్పుడు ఈ కోలి ఇంకేంటండి అసలు అసలు నాకు ఒక్కసారి చూస్తే ఇలా కూడా కాదు, ఇంకేదో అది వేరే ప్రపంచం, ఇది వేరే లైన్స్ ప్రపంచం. క్రాస్ అయిపోయారండి. ఇప్పుడు ఇప్పుడు ఇంకేముంటది వాళ్ళకి? నేను Life ఒకటి నాకు చెప్తానండి. అర్థం కావట్లేదు. ఆడవాళ్ళతో మగవాళ్ళు ఉమ్, ఆ, సమానం అంటారు. సమానం కాదు, ఆడవాళ్ళే ఎక్కువ. నేను అనేది ఏ ఇప్పుడు పాయింట్ లో అంటారు? ఆడవాళ్ళు ఎక్కువ అంటే తప్పు కాదు, గుడ్ పాయింట్ ఆఫ్ అదే అదే వ్యూలో. ఎస్ పాయింట్. ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఒకటే కదా, ఆడవాళ్లే ఎక్కువ, వాళ్ళకి ఉంది ప్రివిలేజ్. మాతో సమానం కాదు, మాకంటే ఎక్కువ. ఓకే, వాల్యూ దే నిజం ఆర్ చెప్పాలంటే లైక్ ఒక పాయింట్ లో నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు ఇంకా చెప్పలేదు, బట్ ఐఎమ్ టెల్లింగ్ ఏంటంటే, ఇంట్లో ఉండి వాళ్ళని కావాల్సినవన్నీ సమకూర్చే బయట తిరిగి వచ్చేది మగవాడు. రెస్పెక్ట్ ఇస్తే ఇంట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని మేము చూసుకుంటామని భారం వేసుకునేది మగవాడు అనే పాయింట్ లో ఖచ్చితంగా ఆడవాళ్ళు గ్రేట్ గా చూసుకుంటున్నట్టే అనేది నా పాయింట్, నాకు అనిపించింది. ఇద్దరు సరిగ్గా ఉంటే గనక ఇప్పుడు ఒకళ్ళు ఉద్యోగం చేయాల్సిన పనే ఉండదు కదా. బట్ ఏంటంటే ఎవరో ఒకళ్ళు పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా అంటున్నా. ఇప్పుడు ఏమంటే నేనెందుకు తీసుకోవాలి, ఆయన ఎందుకు తీసుకోవాలి, అక్కడ జరుగుతుంది, జరగనండి. మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. లేదు నేను జాబ్ చేసుకుంటా, నువ్వు జాబ్ చేసుకుంటే పిల్లలు అడుగు తినిపోతున్నారు, రోడ్డు మీద పడుతున్నారు, దరిద్రుల్లా తయారవుతున్నారు, క్రిమినల్స్లా తయారవుతున్నారు. బయటకు వచ్చి అమ్మాయిలు చెప్తున్నా కదా, ఇట్లా బెదిరించే వాళ్ళ తయారవుతున్నారు, వెధవల్లా తయారవుతున్నారు. వాళ్ళని ఎందుకు పుట్టించడం ఈ దేశానికి అంటున్నాను నేను. మీకు అర్థమవుతుంది కదా. మీరు వెధవల్ని దేశాన్ని ఇవ్వదలుచుకుంటే మీరు ఏంటి, మీరు బార్డర్కి వెళ్ళి సర్వీస్ ఇట్లా, ఇంకొక బార్డర్కి వెళ్ళి సర్వీస్ ఇట్లేదు కదా. మీరు దేశాన్ని ఏం కాపాడటానికి పుట్టలేదు కదా. మీరు మీ జీవితంలో కనీసం ఒక నెల రోజులు కూడా వెళ్ళి బార్డర్లో నుంచొని పని చేయట్లేదు కదా. దేశాన్ని ఏం కాపాడట్లేదు కదా. మీరు చేయాల్సింది ఏంటి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇవ్వాలి. నీ యొక్క కొడుకు లాగా కూతురు లాగా ఒక రెస్పాన్సిబుల్గా ఉండే వ్యక్తి నువ్వు ఈ దేశానికి ఇవ్వాలి. దరిద్రులను ఇచ్చావు అనుకో, దేనికి నువ్వు నువ్వు పుట్టించి దేనికి, నువ్వు ఉండి దేనికి అంటున్నాను. నువ్వు నేను సంపాదిస్తాను అట్లా కాదు కదా, మంచి చిల్డ్రన్ని ఫ్యూచర్ని ఇవ్వాలి దేశానికి అని అంటున్నాను నేను. అలాంటి వాళ్ళని తయారు చేయాలంటే మీ ఇద్దరు సరిగ్గా ఉండాలి. మీ ఇద్దరు ఒకళ్ళన్నా సరిగ్గా ఇంట్లో కూర్చొని పిల్లల్ని టేక్ కేర్ చేయాలి, కవరేజ్ చేయాలి. ఆ కవరేజే లేదు. ఇద్దరు జాబ్కి వెళ్ళిపోవడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళ ఎటు నుంచి యాప్ లో ఫోన్ లో అవి పట్టుకొని మీరు చూసినట్లయితే హైదరాబాద్లో రెడ్ లైట్ ఏరియా అనేది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదండి. అసలు బేసిక్గా అంటారు రెడ్ లైట్ ఏరియా అంటారు, కానీ ముంబైలో ఉండేదని తెలుసు, కానీ హైదరాబాద్లో రెడ్ లైట్ ఏరియాలు ఏం లేవు. కానీ చివరికి ఏం చేశారంటే అమీర్పేటను ఒక రెడ్ లైట్ ఏరియా కింద సృష్టించారు. అమీర్పేట్ అనేది ఏంటి, ఒక అప్డేట్ అవ్వడానికి ఓ టెక్కీ, అమెరికాలో ఉన్నోడున్న ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే ఒక టెక్నాలజీ అప్డేట్ అవ్వాలంటే కనుక అమీర్పేట్ రావాలి. అమీర్పేట్ నాకు తెలిసి ఏంటంటే కోర్సుల కోసం, ఏదైనా టెక్నాలజికల్గా అప్డేట్ అవ్వడం కోసం, అది ఇండియాలోనే గ్రేటెస్ట్ పాయింట్ అది. కానీ ఇప్పుడు ఏమంటారు తెలుసా, అమీర్పేట అంటే హాస్టల్స్ గురించే మాట్లాడతారు 100%. ఇప్పుడు నెక్స్ట్ కుకట్పల్లి చేశారు. అవును, కూకట్పల్లి కూడా రీసెంట్ గా ఇప్పుడు అదే మాదాపూర్ లో టచ్ అయ్యి అవన్నట్టు, మాదాపూర్ కూడా ఐప్సోసిటీ ఏరియాలో అంటున్నారు. కానీ చెప్తున్నా, హైదరాబాద్ లో అమీర్పేట నిన్ను కుకట్పల్లిని ఒక రెడ్ లైట్ ఏరియాల కింద సృష్టించారు. ఇప్పుడు సృష్టించారు కాదది, కానీ చెప్తున్నా కదా, ఎంతమంది ఆడవాళ్ళు ఇట్లా ఇప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉండే వాళ్ళ గురించి మాట్లాడలేదు, తింగర వ్యవహారాలు చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంది. ఓకేనా, వాళ్ళ ఫ్యామిలీ లేవా అనిపిస్తుంది ఒక్కోసారి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఆడపిల్ల ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది ఏంటి అంటే. నేను ఎందుకు అంటున్నానంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు షాక్ అవుతారు. సిటీ వైడ్గా ఇప్పుడు మసాజ్ పార్లర్లు ఉన్నాయి తెలుసా మీకు. మసాజ్ పార్లర్కి ఇంతకు ముందు ఎక్కడెక్కడ నుంచో, సిక్కిం నుంచి, అస్సాం నుంచి కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి మసాజ్ చేయించేవాళ్ళు. ఓకే, మీరు షాకింగ్ విషయం చెప్తాను మీకు. అపనా యాప్ ఇంకోటి ఏదో ఒక అపనా యాప్ అని ఏదో ఉందంట జాబ్స్ ఇవ్వడానికి. రెండోది ఏంటంటే ఇంకోటి ఏదో చెప్పారు మేడం, నౌకరీకి సంబంధం, నౌకరీ.com కాదు కానివ్వండి, ఇంకొక వెబ్సైట్, అది జాబ్స్ వెబ్సైట్. దానిలో గుర్తు రావట్లేదు. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే కొన్ని యాడ్లు ఇస్తున్నారు. యాడ్లు ఇచ్చి కాలేజీలకి, ఇప్పుడు జాబ్స్ కోసం ఉన్న అమ్మాయిలు ఉంటారు కదా, ఈ హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు లూర్ చేసి పిలుస్తారు. ఫస్ట్ ఇదిగో నీకు ఒక మసాజ్కి నీకు వచ్చేసి ఒక 2000 పే చేస్తున్నాము, ఇట్లా నువ్వు 10 మెంబర్స్కి డైలీ చేస్తే 10 2s అంటే 10 ఇంటూ 2000 20,000 రూపాయలు వస్తాయి రోజుకి. నెల వచ్చేసరికి
రోజుకి 20,000, రోజుకి 20 అంటే నంబరే 6 lakhs 6 లక్షల రూపాయలు నెలకు వస్తాయి నీకు అని చెప్పేసి ఆ అమ్మాయితో చేయకూడని పనులన్నీ చేయించి ఆ అమ్మాయిని తర్వాత ప్రాస్టిట్యూషన్లోకి దింపి ఆ అమ్మాయిని ఒక ప్రాస్టిట్యూట్ లాగా వాడి ఈ రకంగా ఎవరిని మీరు చేస్తుంది ఈ ఊరు నుంచి చదువుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయికి డబ్బు ఆశ చూపించింది. ఎలా చూపిస్తున్నారు? మీరు మసాజ్ సెంటర్కి వస్తే ఒక మసాజ్కి మీకు 2,000 ఇస్తాము, 10 చేస్తే 10 రోజులు 20,000. వాళ్ళు చేసేది మసాజ్ కాదు, అక్కడ చెప్తున్నా క్రాస్ మసాజ్లన్నీ, క్రాస్ మేల్ అండ్ ఫీమేల్. ఇలాంటి దరిద్రాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే. నేను ఎందుకంటే ఇలాంటి కంటెంట్ చెప్పడానికి మీకు డే 1 రోజు చెప్పాను అదన్నీ సైబర్ క్రైమ్స్ అని. ఇది కూడా సైబర్ క్రైమ్లో ఒక పార్ట్ కాబట్టి ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి కాబట్టి ఇంట్లో ఉన్న పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే మీ కొడుకులు కానీ కూతుర్లు కానీ, మెయిన్గా కూతుర్లు హైదరాబాద్లో ఏం చేస్తున్నారు మీరు చెప్పకుండా రండి, వచ్చి చూసుకోండి. అసలు ఏం జరుగుతుంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇది దేశానికి ఇచ్చింది మంచి వలన చెడ్డ వలన అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు ఏంటనేది మీకు తెలియాలి. గుడ్డి నమ్మకాలతో నా కూతురు కానీ కొడుకు కానీ బాగున్నారు హైదరాబాద్లో ఏదో మంచిగా ఉన్నారనే ఆ యొక్క మైండ్ సెట్ని ఆపి స్పై చేయడం నేర్చుకోండి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకి తెలియకుండా వచ్చి చూడండి, అసలు లేదు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.